ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు గుంటూరు గోరంట్లో జరుగుతున్న 47వ అంతర్జాతీయ గుడారాల పండగకి చిలకలూరుపేట నుంచి గుంటూరు వెళ్తున్నాము. ఇక్కడి నుంచి చిలకలూరుపేట నుంచి మాకు గోరంట్ల గుంటూరు 35 కిలోమీటర్లు, జస్ట్ 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇది మూడో రోజు సాయంత్రం జరిగే గుడారాల పండగకి వెళ్తున్నాము. ఇంచుమించు నిన్న ఒక్కరోజే 7 లక్షల పైన వరకు చాలామంది విశ్వాసులు వచ్చారు గుడారాల పండగకి. ఇప్పుడే బస్సు స్టార్ట్ అయిందండి. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక 1 అవర్లో గుంటూరు వెళ్ళిపోవచ్చు. ఈ చిలకలూరుపేట బస్ స్టాండ్. ఇప్పుడే గుంటూరు వచ్చాము. కరెక్ట్గా 1 అవర్ పట్టింది గుంటూరు. ఇప్పుడు గుంటూరు నుంచి మనం డైరెక్ట్గా గుడారాల పండుగ జరిగే గోరంట్లకు వెళ్ళడానికి బస్ స్టాండ్ నుంచి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ మార్కెట్ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ బస్సులు, ఆటోలు బాగా రద్దీగా ఉండేసరికి నేను ఒక ఆటో కొంచెం ఫ్రీగా ఉంది, ఆ ఆటోలో వెళ్తున్నాను. ఇప్పటికే టైం 5:30 అవుతుంది. సాయంత్రం 6 గంటలకే స్టార్ట్ చేస్తున్నారు. చాలా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే ఈ గుడారాల పండుగ ఈ 3 రోజులు కూడా గుంటూరు మొత్తం చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఉదయం ఆరాధనకి అంతే, సాయంత్రం ఆరాధన కూడా అంతే. ఇది 47వ అంతర్జాతీయ గుడారాల పండుగ. చాలామంది రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా వస్తుంటారు. ఈ చివరి రోజు కాబట్టి ఈరోజు శనివారం 9వ తారీఖు. ఈరోజు ఇంకా ఎక్కువ మంది, చాలామంది వచ్చారు. దగ్గరగా గోరంట్లు వచ్చేసామండి. ఇప్పుడే కనపడేది హోసన్న మందిరం గోరంట్ల. ఇంచుమించు మార్కెట్ నుంచి ఒక 10 నిమిషాల్లో, పావు గంటలో ఎక్కడైతే హోసన్న మందిరం ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ లేకపోతే ఎక్కువ టైం ఏం పట్టదు. ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పుడే మందిరం దగ్గరలోకి వచ్చాము. ఇదేనండి మందిరం. ఇది వచ్చేసి 1977 సంవత్సరంలో ఫస్ట్ హోసన్న గారు, ఇది గుంటూరు దగ్గర అమరావతి వెళ్ళే దారిలో లేమల్లె అని ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. ఆ లేమల్లెలో హోసన్న మందిరం అనేది స్టార్ట్ చేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి 1977 సంవత్సరంలో ఈ మందిరం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ సుమారు 47 సంవత్సరాల నుంచి గుడారాల పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా విశ్వాసులు అనేక రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా గుడారాల పండుగకు వచ్చి ఈ 4 రోజులు ఇక్కడే దేవుడిలో గడుపుతూ ఉంటారు. ఇక్కడ ఈ 4 రోజులు కూడా జరిగే గుడారాల పండుగ ప్రాముఖ్యత ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా అనేక సమస్యలతో వస్తుంటారు. అనేక చోట్ల నుంచి కూడా అనేక బాధలతో వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే రక్షణ తీసుకునే వాళ్ళు కూడా గుడారాల పండుగ 4 రోజులు కూడా బాప్తిజాలు ఇస్తుంటారు. ఇది మెయిన్ మందిరం అండి, గోరంట్లలో ఉన్న గుడారాల పండుగ. అది గోరంట్లలో ఉన్న హోసన్న మందిరం, మెయిన్ మందిరం ఇది. అసలు ఎక్కడా కూడా ఖాళీ లేదు. అక్కడ టెంట్లు వేస్తారు. మీటింగ్ జరిగే గార్డెన్, అది అక్కడ మీటింగ్ జరిగే గ్రౌండ్స్ ఉంటాయి కదా, ఆ గ్రౌండ్స్ దగ్గర టెంట్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి. అందువల్ల ఫస్ట్ వచ్చిన వాళ్ళు చాలా వరకు ఏంటంటే మందిరంలోనే స్టే చేస్తారు. చూస్తున్నారు కదా, చాలామంది జనం ఉన్నారు. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా ప్లేస్ లేదు. ఇది ఇంచుమించు సాయంత్రం 6 గంటలు అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు, పావు గంటలో ఆరాధన స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ గుడారాల పండుగ అయిపోయిన తర్వాత మామూలుగా అయితే ఆల్ నైట్ ప్రేయర్ బాగా ఫేమస్ అండి. గోరంట్లో వచ్చేసి ప్రతి 20వ తారీఖు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంటుంది ఇక్కడ. అలాగే విజయవాడ యనమల కుదురులో రమేష్ పాస్టర్ గారు అక్కడ వచ్చేసి విజయవాడలో ప్రతి నెల 7వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. చూడండి, నలువైపులా కూడా జనం ఉన్నారు. మళ్ళీ ఇంకా రేపు మధ్యాహ్నంతో ఆరాధన అయిపోతుందండి. ఆదివారం 10వ తారీఖు ఆ మధ్యాహ్నం నుంచి ఇంకా ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ 20వ తారీఖు ఆల్ నైట్ అప్పుడు మాత్రం చాలామంది జనం వస్తుంటారు. ఈ 47 సంవత్సరాలు కూడా గుడారాల పండుగ ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగిందండి. నేను ప్రతి సంవత్సరం కూడా గుడారాల పండుగకి ఒక ఇంచుమించు 13 సంవత్సరాల నుంచి వస్తుంటాను. ఈ మందిరంలో ప్రత్యేకత ఏంటంటే, మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా, రైట్ సైడ్ నుంచి చూసినా, మధ్యలో ఎటువైపు నుంచి చూసినా కూడా బలిపీఠం నమూనా కనిపించేలాగా డిజైన్ చేశారు. ఇక్కడ గుంటూరు మెయిన్ బ్రాంచ్ ఈ హోసన్నా మందిరం, అది మెయిన్ పాస్టర్ గారు వచ్చేసి పాస్టర్ అబ్రహాం గారు. అది బలిపీఠం అండి, దూరంగా కనిపిస్తుంది కదా, అది బలిపీఠం. ఇక్కడ బలిపీఠం దగ్గర కూడా ప్లేస్ లేదు, అంతా ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడే రెస్ట్ తీసుకున్నారు ఉదయం ఆరాధన అయిపోయిన తర్వాత. ఆల్రెడీ లైవ్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుందండి మెసేజ్. అక్కడ స్క్రీన్స్ కూడా పెట్టారు కదా, ఆ స్క్రీన్స్లో తెలుస్తుంది. ఆల్రెడీ లైవ్ కూడా ఇప్పుడే మొదలైంది. ఇంకా ప్రేయర్ జరిగే గ్రౌండ్స్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇంచుమించు వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది, ఒక 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూనే. అది మందిరానికి సమీపంలోనే ఉంటుందన్నమాట. 150 ఎకరాల స్థలం అది. ఇప్పుడు ప్రేయర్ మీటింగ్ జరిగేది. మరి కొద్దిసేపట్లో అక్కడికి కూడా వెళ్దాం. ఈ గుంటూరు బ్రాంచ్ వచ్చేసి అబ్రహాం పాస్టర్ గారు, అలాగే కర్నూలులో ఫెడ్రి పాలన్న, రాజమండ్రి లాలా చెరువు జాన్విశ్రీ పాస్టర్ గారు, ఒంగోలు రాజన్న, రమేష్ అన్న వచ్చేసి విజయవాడ. ఈ 5గురు హోసన్నా మినిస్ట్రీస్ పునాదులు లాంటి వాళ్ళండి. హోసన్నా గారి తర్వాత వీళ్ళే మొత్తం చూసుకుంటున్నారు. అనేక లక్షల మంది వచ్చి ఆశీర్వాదం పొందుతారండి గుడారాల పండుగలో. మీరు రాలేకపోతే లైవ్లో అయినా చూడండి, కుదిరితే దగ్గర ప్రాంతం వాళ్ళు అయితే రేపు చివరి రోజైనా వచ్చి ఆరాధనలో పాల్గొనండి. ఇక్కడే కొంతమంది సేవకులు, అబ్రహాం పాస్టర్ గారు కూడా ఇక్కడే ఉంటారు. అలాగే ప్రేమక్క కూడా ఇక్కడే ఉంటారు. దైవజనులు యేసన్న గారు 8వ నెల 8వ తారీఖు 2012లో ప్రభువును నిర్దించిన విషయం మీ అందరికీ తెలిసింది కదా. మేరక్క గారు కూడా లేరు. ఆ తర్వాత అబ్రహాం పాస్టర్ గారు, జాన్విశ్రీ గారు, ఫెడ్రి పాలన్న, రాజన్న, రమేష్ అన్న, ప్రేమక్క, రూతక్క, వీళ్ళు ఇప్పుడు మొత్తం చూసుకుంటున్నారు మందిరం అంతా. ఈ సంస్థ, ఈ మినిస్ట్రీస్ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. ఇక్కడ అబ్రహాం పాస్టర్ గారి ఆఫీస్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది పాస్టర్ అబ్రహాం పాస్టర్ గారు ఆఫీస్ అది. రేపు చివరి రోజు, అది కూడా ఆదివారం కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారండి. 10వ తారీఖు
ఇంతటితో ఈ 4 రోజులు గుడారాల పండగలు అయిపోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా. ఈ కనబడే ప్లేస్లో ఒకప్పుడు బాప్తిజాలు ఇక్కడే ఇస్తారండి. 20వ తారీఖు కూడా ఇక్కడే బాప్తిజాలు ఇచ్చేది. ఈ చర్చి పైన వచ్చేసి సేవకులు కొంతమంది ఉంటారు. వాళ్ళ రూమ్స్ కూడా అక్కడే ఉంటాయి, కొంతమందికి లోపల ఉంటాయి. ఏసన్న గారు ఉన్నప్పుడు పైన ఉండేవాళ్ళు. దీనిపైన రూమ్స్ ఉంటాయండి. ఈ చర్చి కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన అటు నుంచి వెళ్ళాలి. అలాగే అక్కడ ప్రేయర్ రూమ్స్ కూడా ఉంటాయి. ఎవరైనా ఏకాంతంగా ప్రేయర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అక్కడ ప్రేయర్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇది మందిరం ఎంట్రన్స్లో గార్డెన్ అండి. చాలా బాగుంటుంది గార్డెన్. మందిరంలోకి ఎంటర్ అవ్వగానే మొదట్లోనే కనిపిస్తుంది గార్డెన్. ఇక్కడ ఏసన్న గారు 2-3 సాంగ్స్ కూడా ఇక్కడే పాడారండి, రికార్డ్ చేశారు ఇక్కడే. నీ కృప నాకు చాలు అనే సాంగ్ కూడా ఇక్కడే రికార్డ్ చేసింది. దైవజనులు ఏసన్న గారు ఎంతో గొప్ప సేవ చేశారండి. ఆ తర్వాత ఇప్పుడున్న దైవజనులు కూడా అలాగే ఈ మినిస్ట్రీస్ని నడిపిస్తున్నారు. ఇక్కడి నుంచి మనం ప్రేయర్ జరుగుతున్న ప్లేస్కి వెళ్దామండి. మరి కొద్ది సేపట్లో ఎక్కడైతే ప్రేయర్ జరుగుతున్న గ్రౌండ్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్స్కి వెళ్తున్నాం. మీలో ఎంతమంది గుడారాల పండుగకు వచ్చారో కామెంట్ చేయండి.